వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్ డైరీస్ 16 జనవరి 2026. ఏంటి ఈరోజు డైరీ? ఈరోజు మార్నింగ్ నుంచి కంప్లీట్ జర్నీనే ఉందన్నమాట. మార్నింగ్ దేవరకొండ నుండి జడ్చర్లకి, జడ్చర్ల నుంచి ఇప్పుడు బస్సులో ఉన్నాం. రేపు మార్నింగ్ మనం కర్ణాటకలో శివమొగ్గకి అయితే రీచ్ అవుతాం. ఎక్కడో మనకి అదృష్టం పెట్టి ఉందన్నమాట యాక్చువల్లీ. సో మా బావగారు మమ్మల్ని తీసుకెళ్తున్నారనమాట. యాక్చువల్లీ తీసుకెళ్ళట్లేరు, ఆయన టికెట్స్ బుక్ చేసి రా అని చెప్పారనమాట. హీ లవ్స్ అస్ ఎ లాట్. సో మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట. కర్ణాటక మొత్తం ఒకసారి తిరిగేద్దాం అండ్ వీలైతే గోవాకి వెళ్దామని చెప్పారు. సో అందుకే వెళ్తున్నాం అనమాట. ఇట్స్ ఎ హ్యాపీ మూమెంట్. లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. బట్ ఈరోజు మా బావగారు పొద్దున మా నాన్నకు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు చెప్పారనమాట, 2 రోజులు రేవంత్ ఇలా వస్తాడు, ఒక చిన్న ట్రిప్ లాంటిది తిరిగి వస్తాడు అని చెప్పేసి. "మ్మ్, మంచిది మంచిది. మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు? వెళ్ళాల్సింది కదా, ఎందుకు ఇంత లేట్గా వెళ్తున్నారు? పండగకి ఇక్కడ కూడా ఏం చేయలేదు" అని అంటున్నారనమాట. ఇంకేమన్నారో తెలుసా? "ఓ పని చేయండి, వాడిని అక్కడనే ఉంచుకోండి" అని చెప్తున్నారు అనమాట. అంతే. ఇంకా చూడొచ్చు వెనకాలైతే తమ్ముడు అఖండ సినిమా పెట్టుకొని చూస్తున్నాడు అనమాట. వాడికి చెప్పాను నేను, నువ్వు మూవీ చూస్తా ఉండు, అంత లోపల మనం అన్ఫిల్టర్ డైరీస్ ఒక ఎపిసోడ్ ఫినిష్ చేసుకొని వస్తానని చెప్పాను అనమాట. బస్ జర్నీ ఇది సెకండ్ టైం. యాక్చువల్లీ ఫస్ట్ టైం మన బస్ జర్నీ ఎక్కడ ఉందంటే గుజరాత్ నుంచి హైదరాబాద్ అనమాట. ఇట్ వాస్ హారబుల్. లైక్ సంథింగ్ ఆ బస్కి అయితే ప్రాబ్లమ్స్ ఉండే. సో అనుకున్నాను నేను అనమాట, ఫస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది కదా, సో అది బ్యాడ్గా ఉండే. దాని తర్వాత రైట్ నౌ ఇట్స్ ఫైన్, ఓకే. అంటే లాంగ్ డిస్టెన్సెస్ అయితే బస్సెస్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి, కానీ షార్ట్ డిస్టెన్సెస్ లైక్ 1 నైట్ జర్నీ అయితే ఇట్స్ ఫైన్. అప్పుడు ఏం జరిగిందంటే యాక్చువల్లీ 2 డేస్ జర్నీ, బట్ నాకు 3 డేస్ పట్టింది అనమాట. అందుకే నాకు హారబుల్గా అనిపించింది. అండ్ రేపు మనమైతే శివమొగ్గకు రీచ్ అవుతాం. వచ్చిన తర్వాత మా బావగారి హోటల్ అయితే ఉందన్నమాట, లైక్ రెస్టారెంట్. సో అక్కడ మనం వెరైటీ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ రేపు ట్రై చేసి, దాని తర్వాత అక్కడే దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్ని విజిట్ చేసి, ఇంకా వీలైతే గోవాకి వెళ్ళొస్తాం అనమాట. సో చూడాలి ఏమవుతుందో. రైట్ నౌ అయితే ఇప్పుడు ఎలాంటి టెన్షన్స్ లేవు అనమాట. లైక్ ఇప్పుడు జర్నీ కదా, మొత్తం తిరగాలి అటు ఇటు. సో నో వరీస్ అబౌట్ స్టడీ అండ్ ఆల్. జస్ట్ వాటన్నిటికి ఒక మినీ పాజ్ లాగా ఇప్పుడు ఈ 1 వీక్ వరకు. సో ఈ పాజ్ తర్వాత విల్ రెజ్యూమ్ అవర్ స్టడీస్ అగైన్. అంటిల్ దెన్ విల్ హ్యావ్ గుడ్ బ్రేక్. గుడ్ బ్రేక్. ఇంకా ఇంకోటి ఈరోజు చెప్పాలన్నమాట. ఈరోజు కమ్యూనికేషన్ కరెక్ట్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. యాక్చువల్లీ మనం ఒకటి చెప్తాం, అవతల వాళ్ళు ఇంకో విధంగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు కంప్లీట్ వినర్ యాక్చువల్లీ. కొన్నిసార్లు అవతల వాళ్ళకి కంప్లీట్గా కరెక్ట్గా వినదనమాట, లేదా వాళ్ళు కంప్లీట్గా వినర్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతుంటాయి. సో కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు దే షుడన్ బి ఎనీ నాయిస్. ఒకవేళ నాయిస్ ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బెటర్ వెన్ ఎవర్ యూ కమ్యూనికేట్, సో నాయిస్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాయిస్ ఉందనుకోండి, మీకు కూడా ఇబ్బంది అవుతుంది, రైట్? సో ఏ రిలేషన్ అయినా సరే, ఏ ఫ్రెండ్షిప్ అయినా, ఏదైనా సరే, కీప్ ద కమ్యూనికేషన్స్ క్లియర్. ఎంత కరెక్ట్గా ఉంటే కమ్యూనికేషన్ వితౌట్ నాయిస్, అంత కరెక్ట్గా కన్వే అవుతుంది. అండ్ అంత ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కమ్యూనికేషన్ ఈస్ ద కీ ఫర్ ఎవ్రీథింగ్, లైక్ ఫర్ జాబ్, ఫర్ రిలేషన్షిప్, ఫర్ ఫ్రెండ్షిప్, ఫర్ ఎనీథింగ్, రైట్? సింపుల్గా చెప్పాలంటే ఈ బస్లో మనం జర్నీ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ ఈ బస్లో బోర్డింగ్ పాయింట్ ఒక దగ్గర ఉందన్నమాట. మేము అక్కడికి రీచ్ అయ్యాం, కానీ యాక్చువల్లీ ఆ బోర్డింగ్ పాయింట్ అనేది ఇప్పుడు లేదు. దాన్ని రీప్లేస్ చేసి వేరే హోటల్ ఉంది అక్కడ. సో దాని తర్వాత ఏమైందంటే అతను చెప్పారనమాట, మేము స్టార్ట్ అవుతున్నాం, యాక్చువల్లీ ఎంట్రీ చేసామన్నమాట జడ్చర్లలో. సో మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి అంటే అతను క్లియర్ చెప్పానమాట, మీరు ఏదైతే బోర్డింగ్ పాయింట్ ఉందో అదైతే ఇప్పుడు లేదు, దాన్ని హోటల్ పేరు అయితే మార్చేశారు. సో మేము ఎక్కడున్నాం అని చెప్పేసి కరెక్ట్ పెట్రోల్ బంక్ కూడా ఉండే, దాని ల్యాండ్ మార్క్ అయితే క్లియర్గా అతను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. లెఫ్ట్లో ఒక పెట్రోల్ బంక్, రైట్లో ఒక పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ ఉందని చెప్పేసి. సో అలా మేము బస్ ఎక్కేసాం. సో దట్స్ ఇట్. సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇట్ షుడ్ బి వెరీ మచ్ క్లియర్ వితౌట్ నాయిస్. సో ఏదైనా సరే కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయండి. కమ్యూనికేషన్ ఇస్ ద కీ.
ఎలా ఉందంటే ఆకిస్ పాక్ పాకిస్ ఆక్పా కరిపాక్లో ఉంది కదా. బట్ ఏదైనా సరే మొత్తానికి ఇదే పాయింట్, కమ్యూనికేషన్ ఇస్ ద కీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద టుడే. ఈరోజు తమ్ముడితో కలిసి వెనకాల అఖండ మూవీ వాడు చూస్తున్నాడు. సో వాటితో పాటు ఆ మూవీ చూస్తూ చూస్తూ పడుకోవడం. పొద్దున్న లేస్తే శివమొగ్గ వచ్చేస్తుంది. మా బావగారు వస్తారు అనుకుంటే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. వెళ్ళి ఇక పదా చూసుకుందాం అంతే. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ విత్ పేషెన్స్. రేవంత్ లవ్స్ యూ.